ఒకవేళ ఇంతవరకు లోకంలో చాలామంది నిన్ను ఎదుర్కొని ఉండొచ్చు, లేదా నీవు లోకస్తులను ఎదుర్కొని ఉండొచ్చు. కానీ దేవుడు నేను ఎదుర్కోవడం వల్ల నీ జీవితంలో జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, శత్రువులను సైతం దేవుడు మిత్రులుగా మార్చగలిగినవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆందోళనతో, కలవరంతో రేపు ఏం జరుగుద్దా, ఈ రాత్రి ఎలా గడుస్తుందా అనే ఆలోచనలో యాకోబును బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఈరోజు ఎలా గడుస్తుందో మాకు అర్థం కావట్లేదని వెస్లీ గారు. ఆల్రెడీ ఎన్నో సవాళ్ళు మా ముందున్నాయి, ఎన్నో ఆర్థిక సంబంధ ఇబ్బందులు మా ముందున్నాయి. శత్రువులు చెలరేగిపోతున్నారు, మూగి మా ఇంటి చుట్టూ చేరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఎలా గడుస్తుందా అని అనుకుంటున్నావని ఒకళ్ళను బాధపడుతున్నావా? నీ దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆల్రెడీ నేను ఎదుర్కొంటున్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ. నీ పరిస్థితులు మార్చగలిగినవాడు ఆయన, నీ స్థితిగతులు మార్చగలిగినవాడు, అపరంజితో నీ తల మీద కిరీటాన్ని ఉంచగలిగినవాడు. ఆయన నిన్ను హెచ్చించు దేవుడు. ఆయన అపరంజి అంటే ప్యూర్ గోల్డ్, శుద్ధ సువర్ణం. దేవుడు ఒక ఉన్నతమైన ఆధిక్యతను ప్రభు నీకు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. నేను హెచ్చించగలిగినవాడు ఆయన, బలపరచగలిగినవాడు ఆయన. ఆయన వైపు చూస్తావా?